అరే మామ, స్టాక్ మార్కెట్లో అసలైన మజా ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం నిద్రపోతున్నా కూడా మన అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడినప్పుడు అసలైన మజా వస్తుంది. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఈరోజు మన దేశ ప్రభుత్వం బ్యాక్ ఎండ్లో ఉండి నడిపిస్తున్న అటువంటి దిగ్గజ కంపెనీ అయిన బీపీసీఎల్ కంపెనీ తన ఇన్వెస్టర్లకు ఒక బంపర్ గిఫ్ట్ ప్రకటించింది. ఒక్క షేర్ మీ దగ్గర ఉంటే చాలు, ₹10 మీ సొంతం చేసుకునే అవకాశాన్ని అయితే ఈ కంపెనీ కల్పించడం జరిగింది. కానీ ఆగండి, కేవలం డివిడెండ్ కోసమే ఈ స్టాక్ కొనాలా? అసలు ఈ స్టాక్లో పెద్ద ప్లేయర్స్ అయిన ఎఫ్ఐఐ, డిఐ, ప్రమోటర్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ వాటాన్ని పెంచుతున్నారా లేక తగ్గిస్తున్నారా అని పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మార్కెట్ మంత్రం. మామ, మ్యాటర్లోకి వస్తే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ కంపెనీ తన ఇన్వెస్టర్లకు భారీ డివిడెంట్ అయితే ప్రకటించడం జరిగింది. డివిడెంట్ అమౌంట్ ఒక్క షేర్కి ₹10గా నిర్ణయించడం జరిగింది. అంటే మీ దగ్గర 100 షేర్లు ఉంటే డైరెక్ట్గా ₹1000 మీ బ్యాంక్ నోట్లో పడతాయి. మరి ఈ బీపీసీఎల్ డివిడెంట్కి రికార్డ్ డేట్ ఎప్పుడో తెలుసా మామ? February 2గా అయితే ఇవి నిర్ణయించడం జరిగింది. అందరూ బిగినర్స్ ఏం ఆలోచిస్తారంటే February 2 రోజు ఇంటర్డే ట్రేడింగ్ చేసి షేర్స్ కొనేసి సేల్ చేసేసుకుంటే డివిడెంట్ రూపంలో మనం అమౌంట్ గెయిన్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తుంటారు. అలా ఉండదు మామ. February 1 అయితే ఎవరే డిమాట్ అకౌంట్లు అయితే బీపీసీఎల్ షేర్స్ ఉండో వాళ్ళకే ఈ డివిడెంట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి మామ. ఈ డివిడెంట్కి పేమెంట్ డేట్ వచ్చేసి February 21 అయితే బీపీసీఎల్ బోర్డు నిర్వహించడం జరిగింది. సో February 21 కల్లా లేదా February 21 రోజు మన అకౌంట్లో అయితే ఈ డివిడెంట్ అమౌంట్ క్రెడిట్ అవుతాయి. కానీ ఇప్పుడు అసలు ట్విస్ట్ చూద్దాం మామ. చాలామంది డివిడెంట్ చూసి ఎగబడి కొంటారు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్గా మనం చూడాల్సింది ఏంటంటే బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తున్నారని చూడాలి. మార్కెట్ మంత్రం ఎప్పుడు డేటాని నమ్ముతుంది. లేటెస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ విషయాలు బయటపడతాయి మామ. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది September 2025 క్వార్టర్లీ డేటా మామ. ఇక్కడ కంపెనీలో మెజారిటీ వాటా 52.98% ప్రమోటర్ల దగ్గర ఉంది. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర. ఇది సేఫ్టీకి నిదర్శనంగా నిలుస్తుంది. ఇంకా ఎఫ్ఐ విషయానికి వస్తే 16.53%గా ఉంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ 10.58%గా స్టేక్ ను హోల్డ్ చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ 9.05%, అదేవిధంగా డిఐ 2.62% స్టేక్స్ అయితే హోల్డ్ చేయడం జరుగుతుంది. నాన్ ఇన్స్టిట్యూషనల్ అంటే నీలాంటి ఒక నార్మల్ ట్రేడర్ 8.25% మాత్రమే హోల్డ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మనం గమనించుకోవాల్సిన విషయం మామ. అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద లాస్ట్ క్వార్టర్లీ డేటా అంటే December 2025 క్వార్టర్లీ డేటా, రీసెంట్ డేటాను అయితే చూస్తున్నారు మామ. ఇందులో కూడా ప్రమోటర్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర 52.98% అలాగే కొనసాగుతుంది. ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఐఐ వాళ్ళు 18.46%కి పెంచడం జరిగింది వాళ్ళ స్టేక్ ని. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 1% కట్ చేసుకున్నారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా 1% అయితే కట్ చేసుకోవడం జరిగింది. డిఐ సేమ్ 2.46 సేమ్ అదేవిధంగా 2.43% అదేవిధంగా హోల్డ్ చేస్తున్నారు. నాన్ ఇన్స్టిట్యూషనల్ కూడా సేమ్ అదేవిధంగా హోల్డ్ చేస్తున్నారు మామ. గమనించుకోవాలి మామ. ఈ డేటా ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఎఫ్ఐఐ వాళ్ళు వాళ్ళ వాటాను పెంచుతున్నారో అప్పుడు స్టాక్ టెక్నికల్ గా బలంగా మారుతుందని అర్థం. డివిడెంట్ అనేది బోనస్ మాత్రమే, కానీ గ్రోత్ అనేది అసలైన లాభం. కాబట్టి ఎఫ్ఐఐ వాళ్ళకు దీనిపైన లాంగ్ టర్మ్ లో వ్యూ ఉంది వాళ్ళకు. కాబట్టి మనం కూడా లాంగ్ టర్మ్ వ్యూతోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సరే మామ, ఫండమెంటల్ సూపర్గా ఉంది. మరి చార్ట్ ఏం చెప్తున్నాయి? ఇప్పుడు మనం టెక్నికల్ పోస్ట్ మార్టం చేద్దామా? ప్రస్తుతం బీపీసీఎల్ షేర్ ధర దాదాపు 350 దగ్గర ట్రేడ్ అవుతుంది. చూసుకోవచ్చు. ఫ్రైడే 349.15 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. అయితే మార్కెట్ చిన్న కరెక్షన్ తీసుకుంది, కానీ ఫైనల్గా అప్ ట్రెండ్లోనే ఉంది. సో మార్కెట్ భాషలో దీన్ని ఏమంటారంటే బై అండ్ టిప్స్ అంటారు. అంటే ధర కొంచెం తగ్గితే ప్యానిక్ అవ్వకుండా సరైన కొనుగోలు సమయం అర్థం. సో మనం ఈ బీపీసీఎల్లో సపోర్ట్ లెవెల్ చూసుకుంటే 335 నుంచి 340 వరకు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఇక్కడ మార్కెట్ ఇక్కడ వచ్చిందంటే కరెక్షన్ ఇంకా కిందకి పడిందంటే ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చూస్తున్నారు ఇక్కడ చాలా సార్లు ఇక్కడ నుంచి వెళ్ళి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ ఉందంటే స్ట్రాంగ్ ప్రజెంట్ అయితే మనకు 365 నుంచి 370 రేంజ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయ్యే అవకాశాలు లేదా బ్రేక్అవుట్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. మార్కెట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి అప్పుడు తీసుకొని ఈ 365 లెవెల్కి టచ్ చేసి కొంచెం అక్కడక్కడే ఉండి బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా 400 అనేది టార్గెట్ ప్రైస్ గా పెట్టుకోవచ్చు. సో మార్కెట్ 365 to 370 ఈ ప్రెసిడెన్సీ లెవెల్స్ ని బ్రేక్ చేసి సస్టైన్ అయినట్టు మాత్రం ఖచ్చితంగా 400 ఎక్స్పెక్ట్ చేసుకుని కూర్చోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో భాగంగా మన ప్లాన్ సింపుల్ మామ. మనం ఇప్పుడు ఒక 100 షేర్లు కొనుక్కోవాలి అని ప్లాన్ పెట్టుకుంటే ఇందులో ఒక 50 నుంచి 75 షేర్లు మాత్రం కొనుక్కోవాలి. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను దీన్ని. అలా తీసుకోవాలి. తర్వాత మార్కెట్ నుంచి ఇంకా కరెక్షన్ 35 340 లెవెల్కి వస్తే ఆ మిగిలిన షేర్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి యావరేజ్ అయిపోతుంది. సో మార్కెట్ ఎలాగో మనకి February 2 డివిడెంట్ ఇస్తుంది కాబట్టి యావరేజ్ అయిపోతుంది. ఇక్కడ షేర్స్ యాడ్ చేస్తాము, ఈ లాస్ట్ యావరేజ్ అవుతుంది, ప్లస్ డివిడెంట్ ఎలా వస్తుంది కాబట్టి మనకి టెన్షన్ ఉండదు. లాంగ్ టర్మ్ వ్యూలో మనకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మరి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే 330 మన స్టాప్ లాస్ గా పెట్టుకోవాలి. సో మనకి రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. గుర్తు పెట్టుకోండి మామ, మార్కెట్ అనేది సుప్రీం. మనం ప్రెడిక్ట్ చేయగలం కానీ గ్యారంటీ ఇవ్వలేం. ఇది కేవలం ఎడ్యుకేషనల్ అనాలిసిస్ మాత్రమే. ఇన్వెస్ట్ చేసే ముందు మీ పర్సనల్ అడ్వైజర్ ని సంప్రదించి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో కింద మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందని. మీ ట్రేడర్ ఫ్రెండ్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. Until then, signing off.